స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. శ్రీ సభజనులకు వరకు జయది. రండి రారండి పది పూజల పాల్గొనరారండి. రండి రారండి ఉదమార దేవుని స్తుతించుడి. రండి రారండి పది పూజల పాల్గొనరారండి. రండి రారండి ఉదమార దేవుని స్తుతించుడి. స్వాగతం 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 ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి భక్తులారా, పునీత శౌరి వారి మహోత్సవములు ఈ రోజు నుండి ప్రారంభమై ఉన్నాయి. ముఖ్యంగా ఈ 1వ తేదీన ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిని సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు గురుశ్రీ చట్టు ప్రభుకుమార్ ఫాదర్ గారు. వీరు సంక్రాంతిపాడు విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మన మేత్రాసనంలో ఎంసీగా మర్యాదల సభ్యుల మార్గచూపురిగా జ్ఞానచూపురిగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఎంతగానో వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిని సమర్పించడానికి మన మధ్యకు విచేసి ఉన్నారు. కావున మనందరం కూడా కర్తాల ధ్వనులతో ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం. ఈ రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు ఆకుల, కంట, లక్కాకుల, వేమ, తోటకూర, చాతరాజుపల్లి, కోరే కుటుంబాల వారు. కావున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ఈ కుటుంబాల కొరకు, మన ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. భగవంతుడు మంచి వాతావరణాన్ని ప్రసాదించమని, ఈ 3 రోజుల పాటు కూడా ఘనంగా వైభవంగా మన యొక్క కార్యక్రమాలు జరగాలని పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయమున ప్రభు మన విచారణ దీవించమని, ఇక్కడికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని విశ్వాసురాలను దీవించమని ప్రత్యేకంగా మనందరము ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, అందరము కూడా ఎంతో వైభవముగా పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగను ప్రారంభించుకొని ఉన్నాం. నవదిన జపాలలో చివరి రోజుల్లో ఉన్నాం. పండుగ 3 రోజులలో మొదటి రోజున ఈ పూజలో మనందరం పాల్గొంటూ ఉన్నాం. దేవాది దేవుడు మనందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
మనమంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు, మన మేలు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మానవులుగా మనందరం సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇద్దరూ ఒకటేగా. దేవుడు మనల్ని సంతోషంగా ఉంచదలుస్తూ ఉన్నాడు, సమృద్ధిగా దీవిస్తూ ఉన్నాడు. మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఏంటయ్యా కానీ అంటే ఇద్దరికి పొత్తు కుదరటంలా. ఎవరికి? దేవుడికి, మనకి. ఎందుకనగా మన సంతోషం క్షణికమైనదిగా ఉంటుంది, మన సంతోషం పరిమితమైనదనిగా ఉంటుంది, మన సంతోషం లౌకికపరమైనదిగా ఉంటుంది. క్షణికమైన సంతోషానికి, లౌకికపరమైన సంతోషానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనలను శాశ్వతముగా సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంతకాలం, ఈ లోక జీవితానంతరము కూడా సంతోషముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉండాలి అని లోకమంతా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి, ఉన్నత స్థానం చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి ఆలోచనలు కూడా అవే. కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, ఉన్నత స్థానం నేను చేరుకోవాలి, గొప్పవాడను అనిపించుకోవాలి. కానీ చివరికి లోకమంతా సంపాదించిన నా ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? నా ఆత్మకు బదులుగా నేనేమి ఇవ్వగలుగుతాను? తెలుసుకున్నాడు, ఆ సత్యం పరివర్తన చెందాడు. తనకున్న జ్ఞానమంతా వినియోగించి ప్రభుని తెలుసుకున్నాడు, అనేక మందిని ఆ ప్రభుని వైపు నడిపించాడు, శాశ్వత ఆనందం వైపు ఆ పునీతుడు నడిపించాడు. ఈ రోజున మనం ఆ పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి ప్రార్థన సహాయం వేడుకుంటూ ఎంతో వైభవముగా ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం. మరి మనము కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. క్షణికమైన ఆనందం నుంచి మన దృష్టిని శాశ్వతమైన ఆనందం వైపు మరల్చాలి. మరి ఇదిగో ఈ పూజ ఒక చక్కని అవకాశం. మన బలహీనతలు అధిగమించటానికి, మన యొక్క పొరపాట్లు సరిదిద్దుకోవటానికి, త్రోవ తప్పిన జీవితాలు సరిచేసుకోవటానికి ఓ చక్కని అవకాశం ఈ పూజ. దేవుడు మనలను తనతో సఖ్యపరుచుకుంటున్నాడు. కాబట్టి అందరము కూడా ఒక్క నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనందరి అనుదిన జీవితాలలో దేవుడిచ్చేటటువంటి ఆ సంతోషాన్ని అర్థం చేసుకోలేక మన దృష్టిని ఈ లౌకికపరమైన వాటిపైననే నిలిపి, క్షణికమైన వాటిపైననే నిలిపి దేవునికి దూరమైన సందర్భాలు అవన్నీ గుర్తు చేసుకుందాం. ప్రభుని చెంత చేరిన మనం పశ్చాత్తాపముతో, ప్రభువా త్రోవ తప్పానయ్యా, తిరుగుతూ ఉన్నాను, ఈరోజు నీ సన్నిధి చేరాను, నా దృష్టిని నా ఆత్మ వైపు మరల్చాలి, కాబట్టి నన్ను క్షమించు, పశ్చాత్తాపముతో నీ శరణు వేడుచున్నాను అని చెప్పి అందరము కూడా పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. కరుణించవా, దయతో మన్నించవా, పాపిని
కరుణించవా దయతో ఖండించవా కల్వరినాథ కరుణామయుడా కల్వరినాథ కరుణామయుడా పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా దయతో ఖండించవా చూడాలని ఈధరి కూర్చిన చక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే నిన్ను చూడాలని ఈధరి కూర్చిన చక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే చేరాలని చేరాలని ఆశకు వచ్చినయ్యా ఈ పాపిని కరుణించవా దయతో ఖండించవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాప మాలిన్యము నుండి మనల్ని శుద్ధి చేసి ఈ దివ్య పూజ ద్వారా పరలోక విందులో పాల్గొను అర్హతను దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. ఈ మహావైభవమునకై వందనములర్పించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి శాంతి శాంతి.
Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపు. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. అందరము రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ ప్రభువుని ప్రార్థించుదాం. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి ప్రార్థనా సహాయమున ఈ పూజాబలి సమర్పించబడుతున్న ఉద్దేశములన్నిటినీ దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఈ మహోత్సవములో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నా, ఈ పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, తలంపులన్నిటినీ నెరవేర్చమని, అనుకూల వాతావరణము దయచేయమని మన ఈ విన్నపములన్నీ ఈ ప్రార్థనతో ఆ ప్రభుని వేడుకుందాం. ఓ సర్వేశ్వరా, మీరు మీ విశ్వాసులకు వెలుగై ఉన్నారు, వారి ఆత్మల కాపరియు మీరే. కావున మీరు మీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలు అందించుట కొరకు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారిని శ్రీ సభకు దయచేసితిరి. వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా వారు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేమును అనుసరించెదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యలవర్తి సుదర్శనరావు మాస్టర్ గారి కుటుంబంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, వారు చేయి పనులలో ప్రయాణాలలో తోడుగా ఉండమని, అనూష, సంజయ్, సూర్యతేజ, పూజిత, వెళంగని,
రిష్విక్ అంతోనిలను దీవించమని మరియు అనుషాకి సంతాన భాగ్యాన్ని దేవుడు ప్రసాదించమని తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను పునీత శౌరి వారి పేర దివ్య పూజాబలి. ప్రభువు నిబంధనమును పాటించువారు జ్ఞానవంతులగుదురు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1-2 వచనములు మరియు 6వ వచనము నుండి 8వ వచనం వరకు. ఇజ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమియు చేర్చరాదు, వాని నుండి ఏమియు తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్లుగానే ఆచరింపుడు. మీరు ఈ విధులన్నింటినీ ఆచరింతురేని ఇతర జాతులు మీరు ఎంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తించెదరు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు, ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది గదా అని విస్తుపోయెదరు. అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతులకైనను ఎంత గొప్ప జాతికైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, అజించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
మహిమది నీవే కదా. దానియేలు సింహపు గూడును కాపాడినది నీవే కదా. జల ప్రళయములు నువ్వు కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తుత గీతం రచించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తుత గీతం. ప్రభువు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు యేసు వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించిన నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరెట్లు నిందింపరు. ఏలయనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి పండుగకు నవదినాలలో చివరి 3 రోజుల్లో ఉన్నాం.
మరి 3 రోజుల పండుగ ఈ రోజుతో ప్రారంభమైంది. ముట్లూరు తిరణాల 1, 2, 3 తారీఖులు. కాబట్టి మొదటి రోజు ఉన్నాం. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా శౌరివారి పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు అందిస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్, గాడ్ బ్లెస్ యూ. పండగ మోత మోగట్లేదు, పండగ మోత మోగటం లేదు. అర్థం కాలేదు నేను చెప్పింది. పండగ మోత మోగటం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరము కూడా పండుగ మహోత్సవంలో ఈ పూజలో ప్రత్యేకంగా పాల్గొంటూ ఉన్నాం. ఓ చక్కని మాట ధ్యానాంశంగా ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. మానవ క్షేమము. దేవుడు మనందరినీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఇదే దేవుని లక్ష్యం. మనందరి క్షేమమే దేవుని లక్ష్యం. ఈ విషయాన్ని ఈ రోజున ప్రభువు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు క్షేమముగా ఉండటమే నా ఉద్దేశం. నేను నీ పైన లేనిపోని భారాన్ని మోపటం లేదు. మోయలేని భారాన్ని నేను నీపై ఏమీ మోపటం లేదు. నువ్వు క్షేమముగా ఉండాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ రోజున మనందరికీ గుర్తు చేస్తున్నాడు. మన అనుదిన జీవితాలలో మనందరికీ కూడా తెలిసిందే, ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం, కట్టుబాట్లు ఉంటాయి, సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ ఉంటాయి ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి. మరి ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సంస్కృతి పాటిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అవేవి మనకు భారము కాదు, సహజ సిద్ధం, ప్రకృతి సిద్ధమైనవి అని చెప్పి ఉంటాం. మనకు తెలియకుండానే కొన్ని పనులు మన స్వభావం చేసేస్తాం. ఉంటాయి అలాంటి కొన్ని పనులు స్వభావంతో మనకు వస్తాయి. మానవులుగా మన స్వభావ సిద్ధంగా కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులు చేయం. మరి ఈ రోజున ప్రభువు మనందరికీ చెబుతున్నటువంటి మాట, ఈ ధర్మశాస్త్రము అనేది అనగా దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు అనేవి మీరేమీ మోయలేని భారము కాదు, అది మీకు మేలే చేస్తూ ఉన్నాయి. ఈ దేవుని ఆజ్ఞలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మొదటిగా ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి అని చెప్పి మనందరికీ తెలిసిన ఓ గొప్ప మాట, ధర్మో రక్షితి రక్షిత అంటారు. విన్నారు ఎప్పుడైనా? ధర్మో రక్షితి రక్షిత అంటే ఏంటి అర్థం? ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం తప్పకుండా నిన్ను కాపాడుతుంది. మరి దేవుని ఆజ్ఞలు కూడా ఇవే. దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తే తప్పకుండా ఆ దేవుని ఆజ్ఞలు నిన్ను కాపాడుతూ ఉంటాయి, నీకు మేలు చేస్తూ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, సహజ సిద్ధం, దేవుడు మనకిచ్చినవి కాదు, ప్రకృతి పరంగా కూడా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. ఆత్మ సాక్షి అంటాం, మనందరము కాన్షియస్నెస్ అంటాం. కొన్ని పనులు చేయాలి, అమ్మో ఇది చేయకూడదు, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, కాన్షియస్ సహజ సిద్ధముగా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలాంటి మనందరికీ ఉంటాయి. ఇదే మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం. రోమీలకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 12 వచనాలలో మనందరం చదువుతూ ఉన్నాం. రోమీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 12 వచనాలలో మనందరం చదువుతూ ఉన్నాం. మోషే ధర్మశాస్త్రము లేకుండానే పాపము కట్టుకున్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధం లేకుండానే నాశనం అవుతారు. ధర్మశాస్త్రం ఉంటే దానికి అనుగుణంగా ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు నాశనం అవ్వాలి. కానీ ధర్మశాస్త్రం లేకపోయినా వారు లేకుండానే నాశనం అవుతారు. ఎందుకనగా
మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా పాపము కట్టుకున్న యూదులు ఆ ధర్మశాస్త్రమునకు అనుగుణముగా దండించబడతారు. ధర్మశాస్త్రం ఉంటే దానికి అనుగుణంగా దండింపబడతారు. ధర్మశాస్త్రం లేకపోతే ప్రకృతి సిద్ధముగా, సహజ సిద్ధముగా తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు. తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు. ఏలయనా కేవలం ధర్మశాస్త్రమును వినుట మాత్రము కాక ధర్మశాస్త్రమునందల నియమములను అనుసరించుట వలననే మనుషులు దేవుని ఎదుట నీతిమంతులు గావించబడతారు. ధర్మశాస్త్రమునకు అనుగుణముగా కేవలం వినటం మాత్రమే కాదు, దానికి అనుగుణముగా జీవించాలి. దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఉండాలంటే మరి అన్ని జాతులకు ధర్మశాస్త్రము లేదు కదా. ధర్మశాస్త్రం మనకుంది, అన్ని జాతులకు లేదు కదా. కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రమునందలి శాసనములను పాటించినచో వారికి ధర్మశాస్త్రము లేకపోయినను వారందరూ వారికి వారే ఒక ధర్మశాస్త్రమయ్యెదరు. వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు, ఎలాంటి నిబంధనలు లేవు. మనకుంది, మనం పాటిస్తున్నాం. పాటిస్తే రక్షించబడతాం, పాటించకపోతే శిక్షించబడతాం. మరి సహజ సిద్ధంగా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి అంతే. సహజముగా వాళ్ళు ఈ విధముగా పాటించగలుగుతారు, లేదా పాటించినప్పుడు వారందరూ ఆశీర్వదించబడతారు, పాటించకపోతే నాశనమవుతారు. ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తన చాటుచున్నది. హృదయాలపై ముద్రించబడింది. ఇందాక చెప్ప కదా, మనస్సాక్షి. ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి, మనకి మనం భయపడాలి. మనస్సాక్షి అనేది ఒకటి ఉండేది. దాన్ని మోసం చేసావనుకో నీవు మోసం చేసుకున్నట్టే. ఎవరో వచ్చి నిన్ను మోసం చేయట్లా, నీవు మోసం చేసుకున్నట్లే. కాబట్టి నీ మనస్సాక్షికి అనుగుణముగా నీవు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ విషయాన్ని నీవు అనుగ్రహించు. మనందరికీ ఓ ఆజ్ఞ కావాలి, ఓ నిబంధన కావాలి. ఈ ఆజ్ఞలు నిబంధనలు అన్నవి మనల్ని కట్టి పడవేయటం లేదు, మనకు మేలు చేస్తూ ఉన్నాయి. మనము పాటించే కొన్ని నియమ నిబంధనలు మనకేమి బంధించడంలా, అది మనకు అడ్డంకి కాదు, మనకి సురక్షితముగా ఉంచుతూ ఉన్నాయి. సింపుల్ ఉదాహరణ, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఎటువైపు వెళ్ళాలి? ఎటైనా పోవచ్చు, ఎటైనా పోవచ్చు. నువ్వు ఎటైనా పోతున్నావు, వచ్చేవాడు ఎటైనా వస్తాడు. గుద్దుకునే ప్రమాదం ఉందా లేదా? సురక్షితమా? సురక్షితమా? కాదు. నువ్వు ఎడం వైపు వెళ్తే వాళ్ళు ఎడం వైపు వస్తే, కొన్ని విదేశాల్లో అయితే నువ్వు కుడివైపు వెళ్తే వాళ్ళు కూడా కుడివైపు వస్తే, ఈ నియమ నిబంధన నీకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలే చేస్తుంది. కాబట్టి ఈ నియమ నిబంధన మనల్ని బంధించడం లేదు, మనందరికీ పరిపూర్ణముగా స్వేచ్ఛనిస్తుంది, పరిపూర్ణముగా రక్షణనిస్తుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి, గ్రహించగలగాలి. ఈ ఆజ్ఞ అనేది మనకు మేలే, మనకు మనముగా నిర్ణయించుకున్నాం, కానీ అది మనకు మేలు చేస్తూ ఉంది. మధురపట్నంలో ఈ రోజున మనందరము కూడా ఆలకించి ఉన్నాం. ఆ ధర్మశాస్త్రము ఎంతో గొప్పదో మనందరికీ వివరించబడింది. 4వ అధ్యాయములోని 6వ వచనములో మనందరం చదువుతున్నాం. మీరు ఈ విధులన్నీ అనుసరించెదరేని ఇతర జాతులు మీరు ఎంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో మీ వారందరూ కూడా గుర్తించగలుగుతారు. మిగతా జాతి వారు ఈ విధుల గురించి విన్నప్పుడు, ఈ ఆజ్ఞల గురించి విన్నప్పుడు వాళ్ళందరూ భావిస్తారు ఏమని? ఈ మహాజాతికి ఇంతటి వివేకం ఎలా కలిగింది? ప్రభు చెప్పాడు, సింపుల్ ఆజ్ఞ. నిన్ను ప్రేమించే వారు నువ్వు ప్రేమిస్తే ప్రత్యేకత ఏముంది? అందరూ చేసేది అదేగా. నువ్వు ప్రేమిస్తున్నావు, నిన్ను ప్రేమిస్తున్నారు, తిరిగి నువ్వు ప్రేమిస్తున్నావు. దీంట్లో గొప్పతనం ఏముంది? ప్రత్యేకత ఏముంది? అదే, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు,
నిన్ను హింసించే వారిని నువ్వు ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. అది నీ ప్రత్యేకత, అది నీ ప్రత్యేకత. నీవు ఆ విధంగా జీవిస్తూ ఉంటే మిగతా జాతి వారు, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎలా కాగలిగారు, మనం ఇంత ద్వేషిస్తున్నా ఎలా ప్రేమించగలుగుతున్నారు మనందరినీ, ఆశ్చర్యపోతారా పోరా, మెచ్చుకుంటారా మెచ్చుకోరా, ఆలోచించండి. కాబట్టి మన ఆజ్ఞలు అంత గొప్పవి, అంత ఉన్నతమైనవి. వారందరూ కూడా విస్తుపోతారు, ఆశ్చర్యపోతారు. ఇంత గొప్పవి ఈ ఆజ్ఞలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము విశ్వసించు, ఆ ఆజ్ఞలు మనకిచ్చిన దేవుడు కూడా ఎంతో గొప్పవాడు. మన దేవుడు పిలువగానే పలుకును, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంతటి వారికైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? మన దేవుడు మన కోసం మానవుడయ్యాడు. మన దేవుడు మన కోసం మానవుడయ్యాడు, మనవాడయ్యాడు, మనలో ఒకడయ్యాడు, మన వంటి వాడయ్యాడు. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడండి, ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు ఎక్కడో కూర్చొని మిమ్మల్ందరినీ పాలించటం లేదు. దేవుడు ఎక్కడో కూర్చొని మిమ్మందరినీ పాలించటం లేదు. మనందరినీ రక్షించుటకు దేవుడు మనలను తనవారిగా చేసుకోవడానికి ఆయన మనవాడయ్యాడు, మనలో ఒకడయ్యాడు, మన వంటి వాడయ్యాడు. ఎంత గొప్ప దేవుడండి. మరి మన దేవుడు పిలువగానే పలుకుతాడు, మనకు చేరువలోనే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎక్కడైనా చూడండి, ఇలాంటి ఆజ్ఞలు, ఇలాంటి నియమ నిబంధనలు కలవా? ఇలాంటి నియమ నిబంధనలు కలవా? వీటన్నిటినీ ధ్యానించిన, వీటన్నిటినీ పాటించిన దావీదు మహారాజు కీర్తనలో ఎంతో చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞల గురించి ఎంతో చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథములో 19వ అధ్యాయం 19వ కీర్తనలో 7 నుంచి వచనాలలో మనందరం చదువుతున్న ధర్మశాస్త్రం గురించి, దేవుని ఆజ్ఞల గురించి ఎంత చక్కగా పలుకుతున్నాడో చూడండి. 19వ కీర్తన 7 నుంచి వచనాలలో చదువుతున్నాం. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివి లేని వారికి జ్ఞానమును వసగును. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనకు వివేచనమును కలుగచేస్తును. తెలివి కలవానికి, తెలివి లేని వానికి అవే ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు అందరూ పాటించవలసిందే. తెలివి లేని వానికి జ్ఞానము కలుగచేస్తాయి. తెలివి ఉన్నవాడు వెర్రవీగుతుంటే ఆకాశం నుండి భూమి మీద కూర్చోబెడతాయి. ఆ ఆజ్ఞలు అంత గొప్పవి. దేవుని పట్ల భయభక్తులు నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. ఎవరైనా సరే మొదటి పట్టణం నుంచి ఛాలెంజ్ విసరొచ్చు, సవాలు విసరొచ్చు. ఎవడైనా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, ఇంతకీ ఎన్ని ఆజ్ఞలు? ఎన్ని ఆజ్ఞలు? 10 షూర్? 10 12? 10 ఆజ్ఞలేనా? సో ఈ 10 ఆజ్ఞలను ఎవరైనా సరే, ఈ ఆజ్ఞ ఏదో తేడాగా ఉందండి, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వేలెత్తి చూపించగలుగుతాడా? చూపించగలిగే విధంగా ఉన్నాయా? ఎవరైనా సరే 10 ఆజ్ఞలలో, ఆ 10 ఆజ్ఞలు కూడా సత్యమైనవి, అవి ధర్మమైనవి. ఆ ధర్మాన్ని మీరు పాటించండి. ఆ ధర్మాన్ని పాటించడానికి మీరెందుకు ఆలోచిస్తున్నారు? దానిని ఎందుకు మీరు ఈ రోజున భారముగా భావిస్తూ ఉన్నారు? అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. మేలిమి బంగారము కంటే దేవుని ఆజ్ఞలు విలువైనవి. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఉన్న బంగారం ఏది నీ వెంట రాదు, నీ వెంట రాదు. నీ ఆస్తిపాస్తులేమి నీ వెంట రావు. 1 గ్రాము బంగారం కూడా నువ్వు తీసుకొని పోలేవు. నీ దగ్గర కేజీల బంగారం ఉండొచ్చు,
అవేవి నీ వెంట రావు. చివరికి నిన్ను రక్షించేది ఏంటి? చివరికి నిన్ను రక్షించేది ఆ ఆజ్ఞలకు అనుగుణముగా నువ్వు జీవించిన జీవితమే. ఆజ్ఞలకు అనుగుణముగా నువ్వు జీవించిన జీవితమే నిన్ను రక్షిస్తుంది. అందుకే ఏమన్నాడు భక్తుడు దావీదు? అవి మేలివి బంగారము కంటే ఆశింపదగినవి, తేనె పట్టు నుండి చిప్పిళ్ళు తేనె కంటే అవి ఎంతో తీయనైనవి. అవి నన్ను రక్షిస్తాయి, అవి నన్ను శాశ్వతముగా జీవింపచేస్తాయి. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును, వానిని పాటించడం వలన నాకు గొప్ప బహుమతి లభించును. ఏంట బహుమతి? దేవుని ఆజ్ఞలు పాటించడం వలన మనకు లభించే గొప్ప బహుమతి ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటించడం వలన లభించే గొప్ప బహుమతి నిత్య జీవితం, పరలోక రాజ్యం. దేవుని ఆజ్ఞలు వింటే కాదు వచ్చేది, దానికి అనుగుణముగా మనము జీవించినప్పుడు అవి ఎంత గొప్పవో మీరందరూ కూడా గ్రహించండి అని ఈ రోజున మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి మేలు చేసే దేవుని ఆజ్ఞలు ఎందుకు భారమయ్యాయి? ఎందుకు భారమయ్యాయి? పాటించటం ఎందుకు కష్టమవుతుంది? ఆలోచించారా? వాటి అంతరార్థాన్ని తెలుసుకోవటంలో విఫలమవుతూ ఉన్నాం. వాటి అంతరార్థాన్ని తెలుసుకోవటంలో, ఈ ఆజ్ఞలు నాకు మేలు చేస్తున్నాయి అన్న అంతరార్థం తెలుసుకోవటంలో విఫలమవుతూ ఉన్నాం. తూచా తప్పకుండా నిక్కచ్చిగా పాటించాలి, నేను పర్ఫెక్ట్ అనిపించుకోవాలని ఈ 10 ఆజ్ఞలకు వివరణ ఇస్తూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? 613 ఆజ్ఞలు చేశారు. 10 ఎక్కడ? 613 ఎక్కడ? 10 ఎక్కడ? 610. 10కే దిక్కు లేదురా బాబు అంటే, 10కే దిక్కు లేదురా బాబు అంటే పర్ఫెక్ట్ గా ఉండాలా అని చెప్పి ఏం చేశారు? 613 చేశారు. మోయలేకపోయారు. మోయలేని భారాన్ని ప్రజలపై మోపారు ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. దానికి ప్రభువు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమే. అయ్యా, ఇన్ని ఆజ్ఞలు పాటించడం నా వల్ల కాదు, చిన్నది సింపుల్ గా వీటన్నిటికీ ఆధారం ఏదో ఒకటి చూపించయ్యా, ముఖ్యమైనది కనీసం ఆ ఒక్కటన్నా పాటించి నేను గట్టెక్కుతాను. పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు కదా, పరీక్షలు రాసే పిల్లలు ఏం చదువుతారు? పాస్ మార్కుల కోసం చదువుతారు, పాస్ మార్కుల కోసం చదువుతారు. పాస్ మార్కుల కోసం చదువుతారు. సో పాస్ కావాలని ఏం చేస్తారు? ముఖ్యమైనవి చదువుతారు. అట్టానే ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఇచ్చాడు, సరే అయ్యా ఇవన్నీ నా వల్ల కాదు కానీ ఏదో 1, 2 ఏదైనా ఉంటే చెప్పయ్యా అన్నాడు. ప్రభువు చెప్పాడు, ముఖ్యమైన ఆజ్ఞ ఒకటే, అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించు, అదే ప్రేమ నీ పొరుగు వానిపై చూపించు. ఈ 613 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞల వెనుక గల అంతరార్థాన్ని ప్రభువు చూపించాడు. ఏంటది? ప్రేమ. దేవుణ్ణి మిన్నగా ప్రేమించు, నీ సహోదరి సహోదరులను నీవు ప్రేమించు. ప్రేమిస్తే దొంగతనం చేస్తావా? ప్రేమిస్తే అబద్ధాలు చెబుతావా? ప్రేమిస్తే వారి గురించి చెడుగా ఆలోచిస్తావా? వారికి కీడు తలపెడతావా? వారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తావా? కాబట్టి వీళ్ళంతటి అంతరార్థం ఏముంది? ఆ ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకో, ప్రేమించటమును నేర్చుకో. ప్రతి ఒక్కరిని ప్రేమించు, పరస్పరము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించుము అని చెప్పి ప్రభువు గుర్తు చేస్తున్నాడు. ఈ ఆజ్ఞల అంతరార్థం రోమీలకు రాసిన లేఖలో 13వ అధ్యాయములో, రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయములో 8 నుంచి వచనాలలో మనందరం చదువుతూ ఉన్నాం. ఎంతో చక్కగా మనకు వివరిస్తూ ఉన్నారు. ఎవరికి ఏమి బాకీ వద్దు, మీకు ఏ బాకీలు పెట్టుకోవద్దు, అప్పు పెట్టుకోవద్దు. మీకు ఉండాల్సిన ఒకే ఒక్క అప్పు, అందరికి ఒక అప్పు ఉండొచ్చు అంట. ఏంటది? ఒకరినొకరు ప్రేమించుకొనుటయే. మీకు ఉండాల్సిన అప్పు అదొక్కటే. ఇదొక్కటే కాస్త పెండింగ్ ఉంది, దాన్నే ఎప్పటికప్పుడు
తీర్చుకోవటానికి ప్రయత్నం చేయి. నీ అప్పు తీర్చుకోవటానికి ప్రయత్నం చేయి. ఇదది ప్రేమ. నీ పొరుగువాని పట్ల, ఇరుగు పొరుగువాని పట్ల ప్రేమ కలిగి జీవించు. తోటి వారిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చిన వాడు అవుతాడు. తోటి వారిని ప్రేమించిన వాడే చట్టమును నెరవేర్చిన వాడు అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రేమ కలిగి జీవించుము అని చెప్పి ఈ రోజున ప్రభువు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. కొన్నిసార్లు నియమ నిబంధనలు పాటిస్తానికే ప్రాముఖ్యతనిస్తాం. నియమ నిబంధనలు పాటించుటలోనే మనందరము ముందుంటాం. ఈ ఆజ్ఞలు పాటించడంలో కొన్నిసార్లు ప్రమాదం ఉంది. ఏందది? స్ట్రిక్ట్ గా ఉంటాం, రూల్స్ ఫాలో అవుతాం, కానీ ప్రేమను చూపించడంలో విఫలమైపోతూ ఉంటాం. ఎన్నోసార్లు ప్రభువుని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను నిందించారు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు దేవాలయం లోపలికి వచ్చేశాడు. ప్రభుని వైపు చూస్తూ అంటున్నాడు, అయ్యా నీకు కృతజ్ఞుణ్ణి, నేను నా జీవితంలో 10వ భాగమును చెల్లిస్తూ ఉన్నాను, 10వ వంతు చెల్లిస్తున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నిజానికి ప్రతి యూదుడు ఉపవాసం ఉండాల్సింది సంవత్సరానికి 2 సార్లు. కానీ పరిసయ్యుడు పర్ఫెక్ట్ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా ఇంట్లో పండే వాటిల్లో కూడా 10వ వంతు ఇస్తున్నా. ముఖ్యంగా అయ్యా గుర్తుపెట్టుకో, అక్కడున్నాడే సుంకరి, నా వెనకున్నాడు, అలాంటి వాణ్ణి కాదయ్యో, నేను అలాంటి వాణ్ణి కాదు అని చెప్పి తన గురించి పర్ఫెక్ట్ అని చెప్పి గొప్పగా చెబుతున్నాడు. అంటే నేను ఇన్ని చేశాను, మరి నాకేం చేస్తావు? రేపటి రోజున నన్ను కాస్త దృష్టిలో పెట్టుకో, ఎందుకంటే నువ్వు అడిగింది ఇంతే, నేను ఇంత చేశా అని చెప్పి ఈ ఆలోచనలో ఉన్నాడు. కానీ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవాలయంలో అడుగు పెడతానికి ధైర్యం చేయలా, వాకిటి కడనే నిల్చున్నాడు. ప్రభుని వైపు చూస్తానికి కూడా ధైర్యం చేయలా, ఎందుకంటే తన పాపాత్ముడనే సంగతి తనకి తెలుసు. ఏమన్నాడు? అయ్యా ఈ పాపాత్ముని కనికరించుమయ్యా అని ప్రార్థించాడు. ఈ పాపాత్ముని కనికరించుము అని ప్రార్థించాడు. మరి యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? ఎవరి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది? కనికరము కోసము ప్రార్థించిన వాడికి. బలహీనులమే మనందరం, తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ప్రభువు కనికరమునకై ప్రార్థించాలి. కొన్నిసార్లు ఆజ్ఞలు పాటించడంలో మనం పొరుగు వారిని విస్మరిస్తూ ఉంటాం, పొరుగు వారిని అవసరాన్ని మర్చిపోతూ ఉంటాం. ప్రభు మరొక ఉపమానం చెప్పాడు. నా పొరుగువాడు ఎవరు అన్నప్పుడు మంచి సమరయుని ఉపమానం చెప్పాడు. ఒకడు గాయాలతో పడి ఉండగా ఓ యాజకుడు వచ్చాడు, తోటి యూదుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, తోటి యూదుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే యాజకుడు, లేవీయులు ఇద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళి బలులు సమర్పించాలి, వాళ్ళ కార్యాలు నెరవేర్చాలి. మరి వీడిని పట్టుకుంటే వీడు పని చనిపోయాడు అనుకో, నేను మైల పడతాను, కాబట్టి ఆ పని చేయలేను. నాకేది ముఖ్యం? వీడి ప్రాణం ముఖ్యమా, నా పని ముఖ్యమా? నా పనే ముఖ్యం. వెళ్ళిపోయారు. కానీ 3వ వాడు వచ్చాడు, సమరయుడు. యూదులకు సమరయులకు మధ్య వైరం ఉంది, పచ్చగడ్డేస్తే బగ్గుమనిది. అయినా సరే ఆపదలో ఉన్నాడు. వెంటనే వెళ్ళి సపరిచర్యలు చేశాడు, తీసుకెళ్లి ఒక చోట ఉంచాడు. ఈ ముగ్గురిలో ఆ గాయపడిన వ్యక్తికి పొరుగువాడు ఎవ్వరు అన్నారు. ఎవరు పొరుగువాడు? అవసరంలో ఉన్న వ్యక్తికి సాయము చేసిన వాడే. ఆజ్ఞ మీరి వీరందరూ, యాజకుడు, లేవీయుడు ఇద్దరు ఆజ్ఞలు పాటించారు, కానీ పొరుగువారిని విస్మరించాడు. ఈ విషయాన్ని ఈ రోజున మనందరము గ్రహించాలి. మొదటిగా, దేవుని ఆజ్ఞలు మనకి భారము కాదు, అవి మనకు మేలు చేస్తున్నాయి. ఫస్ట్ ఈ సంగతి తెలుసుకోండి. దేవుని ఆజ్ఞలు మనల్ని కట్టి పడేయట్లా. మిగతా వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవి మనకి ఇది చెయ్యాలా, ఇది చేయకూడదు, ఇది ఇలానే ఉండాలి, ఇలానే అనుకోమాకండి. అవన్నీ మనకు మేలు చేస్తూ ఉన్నాయి, మనకు
మేలు చేస్తున్నాయి. బలవంతుణ్ణి బలహీనుణ్ణి దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయి? సమానంగా చేస్తాయి. బలవంతుడు బలహీనుని అణిచివేయకుండా సమానముగా చేస్తూ ఉంటాయి. దేవుని ఆజ్ఞలు మేలు చేస్తుంటాయి. మరి ఈ ఆజ్ఞలు పాటించే నైజములో నీ పొరుగువానిని నీవు మరిచిపోవద్దు. ఈ పొరుగువానిపై కనికరము, అది ప్రేమ. ఆ ప్రేమ చూపించు, ఆ ప్రేమను అలవరుచుకో. ఆ ప్రేమ ఇదిగో ఈ ఆజ్ఞలన్నిటినీ పరిపూర్తి చేస్తూ ఉంది. తోటి వానిపై మనకున్న ప్రేమ, ఆ ప్రేమను అలవరుచుకోవాలి అని చెప్పి ఈ రోజున ప్రభు గుర్తు చేస్తున్నాడు. ప్రత్యేకముగా ఫ్రాన్సిస్ షోరి వారు శ్రీవ వైపు చూస్తూ ఆ ప్రేమను గురించి చెప్పినటువంటి మాట, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానయ్యా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకు? నువ్వు నాకు పరలోక రాజ్యం ఇచ్చావని, నరకం నుంచి తప్పించావని, కాబట్టి నువ్వంటే నాకు ప్రేమ. అందుకు మాత్రమే కాదయ్యా, దానికంటే ముఖ్యమైంది, దానితో పాటు దానికంటే ముఖ్యమైంది, ప్రభువా నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తూ ఉన్నానయ్యా అంటే, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నువ్వు నా కోసం నా వాడిగా జీవించావు, అన్నీ వదిలేసుకున్నావు, నా కోసం శ్రమలు అనుభవించావయ్యా, నీ రక్తాన్ని కార్చావయ్యా, నన్ను పరలోకానికి ఇచ్చావు, పరలోక భాగ్యం ఇచ్చావు, నరకము నుంచి రక్షించావు. ఇవి ఉన్నాయి, కానీ అవి రెండు ఇవ్వటానికి నువ్వేం చేశావు? తగ్గించుకున్నావు. ఎంతగా దిగి వచ్చావు? దేవుడు మానవుడయ్యాడు. ఎంతగా దిగి వచ్చావు? ఎన్ని బాధలు పడ్డావు? నీ రక్తాన్ని కార్చావు, నా కోసం మరణించావు. ఎలా మరిచిపోగలనయ్యా, ఎలా మరిచిపోగలనయ్యా? అందుకే ప్రభువా నేను నిన్ను హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ఉన్నాను. ఫ్రాన్సిస్ షోరి వారి మాటలు ఇవి. ఆ దేవుని పట్ల ప్రేమ, పొరుగువాని పట్ల ప్రేమ, అదే మన జీవితం, అదే మన జీవితం, అదే మన జీవిత అంతరార్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున ఈ పూజలో పాల్గొనే మనందరము కూడా ఈ విషయాన్ని ఆలోచించుదాం. దేవుడు మన మేలు కోరుకుంటూ ఉన్నాడు. మరి మనము ఆయన పట్ల, పొరుగువాని పట్ల ప్రేమతో స్పందించాలి, ప్రేమతో మనము స్పందించాలి. ఈ విషయాన్ని గ్రహించి ఈ రోజున ఈ పూజలో ఫ్రాన్సిస్ షోరి వారి ప్రార్థన సహాయముతో మనందరము దేవుని అనుగ్రహములకై ప్రార్థించుదాం. దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆకల్కరహితుడా ఈ ప్రేమలో శోధిల్ల చేయుమ ఈ సేవలో ఆకల్కరహితుడా ఈ ప్రేమలో శోధిల్ల చేయుమ ఈ సేవలో వర్ధిల్ల చేయుమ ఈ చిత్తములో ఆశీర్వదించు. యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా సంపదకు నింపబడుటకై అమరుడని సేవలు
కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదకు హింపబడుటకై అవరుడని సేవలు కొనసాగుటకై ఇందువా నీ వాక్కుతో నీలుగా నీ సాక్షిగా ఇందువా నీ వాక్కుతో నీలుగా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించు యేసయ్యా అద్భుత యేసయ్యా నీ మహిమలు నిలచియుండగా ఆత్మానుసారులమై జీవించగా అనవరతం నీ మహిమలు నిలచియుండగా ఆత్మానుసారులమై జీవించగా ఇందుమా నీ ఆత్మతో ఇందుమా నీ సాక్షిగా ఇందుమా నీ ఆత్మతో ఇందుమా నీ సాక్షిగా విశ్వాసిగా సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభుత్వము నామస్తుతి మహిమల కొరకున, మన ప్రయోజనము కొరకున, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకున, ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరించుము. పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము మీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబించినట్లు మీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పుదాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీసభకు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నారు. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. వారి దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, సర్వీశ్వరుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, ప్రభునామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, పవన పిత మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ఈ మరణము ప్రకటించినప్పుడల్లా మీ పాత్రము నుండి పానము చేసినప్పుడల్లా ఈ మరణ వచ్చు వరకు ఈ మరణము చాటెదము చాటెదము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును, ఉత్థానము, రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన భరణి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చే నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుడు. మరి ముఖ్యముగా ప్రభా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను పెట్టించుకున్న ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులను చేసిన ప్రతి ఒక్క పనిని కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఈరోజు నవదిన ప్రార్థనలో కొనియాడుతున్న కుటుంబాలను దీవించండి. ముఖ్యముగా ఆకుల, కంట, లక్కాకుల, వేమ, తోటకూర, చాతరాజుపల్లి, కోరే వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క బంధువులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించుము. నన్ను శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొనెదము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను హరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను హరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను హరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను వాగ్దానం కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆత్మ స్వస్థత పొందును. సంగమం, పవిత్ర సంగమం, సంగమం, ప్రేమ సంగమం, పవిత్ర సంగమం. పుత్ర దేవుని దేహం రక్తం నిత్య జీవం, పుత్ర దేవుని దేహం రక్తం నిత్య జీవం. దేవునితో దేవ సంగమం, ఆత్మ దేవునితో స్నేహ సంగమం.
పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై జీవను తీర్చును జీవను తీర్చును కవితను మార్చును మన జీవములో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై జీవను తీర్చును జీవను తీర్చును కవితను మార్చును పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము పుష్పమండల ఎడారిలో మంచు చల్లులా అడపానల కానలలో సులగీటి వెల్లువలా పుష్పమండల ఎడారిలో మంచు చల్లులా అడపానల కానలలో సులగీటి వెల్లువలా వెలిచిన భూమిపై పులకరిచిన కులా కట్ట కట్టిన హిమగిరిలు వెచ్చని కిరణములా మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై జీవమునిచ్చిన కవితను మార్చును మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై జీవను తీర్చును జీవము తీర్చును కవితను మార్చును పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము జీవము అంధకారపు దారులలో వెన్నెల వెలుగులా కృంగిపోయిన వేళలలో స్నేహపు హస్తములా అంధకారపు దారులలో వెన్నెల వెలుగులా పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను వేడుకొందము. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. అలాంటికి కావలసిన మా అన్నము మాకు రెడికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలని వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రమైన మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడునో సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. 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 ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, ఆగమన కాల మొదటి ఆదివారం మన విచారణ పాలక పునీతులు పునీత శౌరి వారి మహోత్సవములు ఈ రోజు నుండి ప్రారంభమై ఉన్నాయి. కావున ఘనంగా మనందరము కూడా ప్రదక్షిణలో పాల్గొని ఉన్నాం. తదుపరి దివ్యబలి పూజలో మనందరము పాల్గొని ప్రార్థన చేసుకుని ఉన్నాం. కావున దేవాతి దేవునికి నిండు మనస్సుతో హృదయపూర్వక వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా భగవంతుడు మనందరికీ మంచి వాతావరణాన్ని దయచేస్తూ ఉన్నందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ గట్టిగా మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రియమైన శౌరి వారి భక్తులారా, ఈరోజు ఈ దివ్య పూజాబలిని సమర్పించటానికి మన మధ్యకు చేసి ఉన్నారు గురుశ్రీ చట్టు రవికుమార్ గారు. చక్కగా దివ్యబలి పూజను సమర్పించి ఉన్నారు. మనందరి కోసం ప్రార్థన చేశారు. అదేవిధంగా చక్కగా వాక్యోపదేశాన్ని అందించున్నారు. ఫాదర్ గారు దైవార్చన క్రమము అనగా మన మేత్రాసనములో తను ఒక ఎంసీగా గతంలో జోజిరెడ్డి స్వాముల వారు ఏ విధంగా చేసి ఉన్నారు, అదే రీతిగా ఎంసీ మన మేత్రాసనం గుంటూరు మేత్రాసనంలో ఎంసీగా పనిచేస్తూ ఉన్నారు. తదుపరి మరేదల సభ్యులకు వారు మార్గచూపరిగా జ్ఞానచూపరిగా ఉంటూ ఉన్నారు. కావున వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ వీలు చేసుకొని మనం ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజను సమర్పించి ప్రార్థించి చక్కగా వాక్యోపదేశాన్ని అందించినందుకు గాను సంక్రాంతి పాడు విచారణ గురువులు గురుశ్రీ చట్టు ప్రభుకుమార్ ఫాదర్ గారికి మన విచారణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున కొనియాడినటువంటి కుటుంబాల వారు ఆకుల, కంట, లక్కాకుల, వేమ, తోటకూర, చాతరాజుపల్లి, కోరే కుటుంబాల వారు. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమం రాత్రి 9 గంటలకు పునీత శౌరి వారి కళావేదికపై యువ చైతన్య నాట్య మండలి ముట్లూరు వారు సగౌరవంగా సమర్పిస్తున్న 19వ కానుక వనిత నీకు వందనం అనేటువంటి సాంఘిక నాటకం తోటి ముందుకు వస్తూ ఉన్నారు. వీరు ఎంతగానో ఒక నెల నుండి చాలా సమయాన్ని వెచ్చించి శ్రమిస్తూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి వారి యొక్క నాటకాన్ని చూసి వారిని అభినందించాలని కోరుతూ ఉన్నాను. రేపటి రోజున మరి ఈ యొక్క పునీత శౌరి వారి మహోత్సవాల్లో భాగంగా రేపటి రోజున కొనియాడేటువంటి కుటుంబాల వారు కన్నా కుటుంబాల వారు. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు ఇక నవదిన ప్రార్థనలో చివరి రోజు ప్రతి ఒక్కరు కూడా నవదిన ప్రార్థనలో పాల్గొని అదేవిధంగా ప్రదక్షిణలో పాల్గొని పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా భగవంతుడు మన యొక్క పండుగను అదేవిధంగా రైతు సోదరులను అందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా వారి కొరకు మనందరము ప్రార్థన చేసుకుందాం. డిసెంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఒకే ఒక పూజ ఉంటుంది. తదుపరి ఉదయం 10 గంటలకు మహాఘనత వహించిన గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాబతిని భాగ్య తండ్రి గారు మరియు అనేక మంది గురువులతో కలిసి దివ్య పూజాబలిని సమర్పిస్తారు. మరి తండ్రి గారిని మన గ్రామ వెలుపల నుండి ప్రత్యేకంగా ఊరేగింపుగా మన యొక్క విచారణలోనికి ఆహ్వానించడం జరుగుతుంది. అది 9 గంటలకు ప్రారంభమవుతుంది. కావున ఈ విషయాన్ని గమనించి విశ్వాసులందరూ కూడా 9 గంటలకు సమావేశమై తదుపరి మన యొక్క పీఠాధిపతులను ఘనంగా ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాను. ఇక సాయంత్రం 5 గంటల నుండి క్రొవ్వొత్తులు కానుకల సమర్పణ, 5:30 గంటల నుండి భజన, కోలాటం, కేరళ డ్రమ్స్, కర్రసాము మొదలగు కార్యక్రమములు ఉండును. రాత్రి 10 గంటలకు ప్రార్థనలతో బాణసంచాతో తేరు ప్రదక్షిణ ఉంటుంది. కావున ఈ యొక్క పండుగ పూజలో పాల్గొని తదుపరి సాయంత్రం జరిగేటువంటి అన్ని కార్యక్రమాలలో పాల్గొని పునీత శౌరి వారి దీవెనలు మనందరం కూడా పొందుకోవాలని, మనము చేసేటువంటి గొప్ప కార్యక్రమాల ద్వారా భగవంతుని యొక్క నామానికి మహిమను చేకూర్చే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలని, ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దయచేయమని, అన్ని కూడా సామరస్యంగా సక్రమంగా జరుగునట్లుగాను దేవాతి దేవుడు దీవించమని ప్రత్యేకంగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అన్ని కార్యక్రమాల్లో పాల్గొందాం.
అదేవిధంగా మన గుడి పెద్దలతోటి పోలీస్ సిబ్బందితోటి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను. ఇక భక్తులు ఎవరైనా పొరుగు గ్రామాల నుండి వచ్చినట్లయితే పండుగ నిమిత్తము దేవాలయానికి కానుకలు ఇవ్వదలిచినట్లయితే ఇక్కడ ఉపదేశి మరీల్ గారు రాసి మీకు స్లిప్ను కూడా అందచేస్తారు. కాబట్టి దేవాలయానికి కానుకలు ఇవ్వదలిచినటువంటి వాళ్ళు మరీల్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక పండుగ నిమిత్తము మనందరం కూడా మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజున ఈ యొక్క పునీత శౌరి వారి మహోత్సవాలు ప్రారంభమై ఉన్నాయి. ఇక ఈ 8వ రోజున నవదిన ప్రార్థనలను మరి చాలా చక్కగా మనందరి కోసం దివ్య పూజా బలిని సమర్పించి ప్రార్థన చేసి వాక్యోపదేశాన్ని అందించినటువంటి గురువులకు చిరు సన్మానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. మరి ఫాదర్ గారిని పీఠం ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మర్యాదల సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఫాదర్ గారు మర్యాదల సభ్యుల జ్ఞాన చూపరి కాబట్టి మర్యాదల సభ్యులు ముందుకు వచ్చి ఫాదర్ గారిని శాలువాతోటి పూలమాలతోటి సన్మానించాలని కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదేవిధంగా పండుగ నిమిత్తము దివ్య పూజలను వ్రాయించుకోదలిచినటువంటి వారు సిస్టర్స్ రాస్తూ ఉన్నారు. సిస్టర్స్ ని ఎవరైనా సంప్రదించినట్లయితే వారు రాస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారు మీ పూజలను రాయడానికి సిద్ధంగా ఉన్నారు. పండుగ నిమిత్తము 3వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగేటువంటి పండుగ నిమిత్తము పూజలను రాయటానికి వారు ఉన్నారు. కావున మీ పూజలను రాయించుకోదలిచినటువంటి వారు సిస్టర్ గారి దగ్గరకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. పూజ అయిన తర్వాత శౌరి వారి ముద్దు ఉండును. గడ్డం జయరాజు ఆరోగ్యమై కుటుంబం వారు దేవాలయానికి ఒక చీరను బహుకరించి ఉన్నారు. వారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు రెవరెంట్ ఫాదర్ శౌరి కుమార్ జన్మదిన సందర్భంగా మన దేవాలయానికి గడ్డం జయరాజు ఆరోగ్యమ్మ కుటుంబం వారు ఒక చీరను బహుకరించినారు. ఆ దేవాతి దేవుడు పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి కుటుంబాన్ని దీవించును గాక. జ్ఞాన వివాహ ప్రకటన గుంటూరు కాపురస్తులు కొవ్వూరు లూర్దు మరి ఇన్నారావు ఇందిరారాణిల కుమారుడైన ప్రభు చైతన్యకును, ముట్టూరు కాపురస్తులు గోవింద నిత్య సహాయరాజు అమల కుమార్తె అయిన అఖిలకును దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతూ ఉన్నది. కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది 3వ ప్రకటన. దయచేసి గమనించండి. ఇక 9 గంటలకు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమము సాంఘిక నాటకము 9 గంటలకు ప్రారంభమవుతూ ఉన్నది. ఎలాంటి ఆలస్యం లేకుండా. కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరు కూడా ఇక సాంఘిక నాటకాన్ని చూసి అభినందించాలని కోరుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగ సందర్భమున మరి ఈ రోజు ముట్లూరు పూజకు ముట్లూరు రావటం, పూజా బలి సమర్పించటం చాలా సంతోషంగా ఉంది. నేనేదో వీలు చూసుకొని వచ్చాను అనటం కంటే మీరే నాకు అవకాశం ఇచ్చారు అనటం నాకెంతో సంతోషం. ఈ పండగలో నేను కూడా భాగస్వామిని. నేను కూడా ఒకరోజు పూజ బలి చేసే అవకాశం నాకు లభించింది. కాబట్టి మన పుణ్యక్షేత్రం రెక్టర్ రెవరెండ్ ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందులకు వారికి ప్రత్యేకముగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫాదర్ గారు సెమినరీ నుంచి చాలా పరిచయం. ఇద్దరం కలిసి చదువుకున్నాం. నాకంటే వయసులో పెద్దవాడు, కానీ గురు తర్ఫీదు సమయంలో నాకంటే జూనియర్ అయినా సరే ఎంతో అభిమానంగా ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు
అవసరం వచ్చినా సమృద్ధిస్తూ ఉంటారు. మరి ఇక్కడకు రావటం చాలా సంతోషం. ఎంతో సుందరంగా వైభవంగా ముట్లూరు పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంతో సుందరంగా వైభవంగా ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకముగా మన ఉచ్చారణ గురువులను అదేవిధంగా సహకరిస్తున్న మేమందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు. సో కంగ్రాచులేషన్స్. అదే విధముగా ఈ పండుగ దేవుడు పునీత ఫ్రాన్సిస్ షోరి వారి ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో ఆశీర్వాదములు మీ అందరికీ దయచేయాలని పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు అందిస్తున్నాను. మరొకసారి హ్యాపీ ఫీస్ట్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనకై ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఫ్రాన్సిస్ షోరి వారిని భక్తి శ్రద్ధలతో స్వార్థ పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును మీతో శాశ్వత ఐక్యమును సాధించెను. వారి పండుగ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము పరమానందము అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని మిమ్ములను అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. రోజు సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య సప్రసాదమునకు స్తోత్రము కలుగునుగాక. దయచేసి గమనించండి. కొద్దిగా నిన్న మిగిలి ఉన్నవి మధ్య బజారు చెవిడి వారి సందా వివరములు చదువుబడుతుంది, గమనించగలరు. కంగోని అంతయ్య తండ్రి మికయేలు 500 రూపాయలు. లక్కాకుల థామస్ నాయుడు 10,116 రూపాయలు. లక్కాకుల థామస్ నాయుడు 10,116 రూపాయలు. లక్కాకుల తెరేజియా 516 రూపాయలు. లక్కాకుల చిన్నారి 2,116 రూపాయలు. నీలా కిషోర్ బాబు 2,000 రూపాయలు. కొటారు రాయన్న 500 రూపాయలు. నరిశెట్టి రాఘవ 501 రూపాయి.